మన జగనన్న ఆ, మన ప్రెస్ మీట్ పెట్టినారు కదా. ప్రెస్ మీట్ 11 o'clock నుంచి 1 o'clock వరకు సుదీర్ఘంగా ప్రెస్ మీట్ పెడతారే. ఈ చంద్రబాబు నాయుడికి చెమటలు పట్టినాయి అనుకోండి. ఇంకా గుండెల్లో దడబుట్టేసింది, అసలుకు దడబుట్టేసింది. ప్లస్ ఏంది, జగనన్న అరెస్ట్ చేస్తారు కదా. జగనన్న అరెస్ట్ చేస్తారని ఎక్కడ చేస్తే సానుభూతి కలుగుతుందో, నెక్స్ట్ సీఎం అవుతాడో అని జగనన్నకు సింపతి వస్తుందని వణికిపోతున్నారు ఈ చంద్రబాబు నాయుడు అయితే. కనీసము ఏంటి, జగనన్న ప్రెస్ మీట్ పెట్టి లెక్కలు కడిగి పడేసినారు. జగనన్న లిక్కర్ స్కామ్ది. నువ్వే ఒక 420 2014 నుంచి 19 వరకు నువ్వే కదా చంద్రబాబు ఆకి లెక్కలు వేసినావు. బ్రాండ్ అన్ని మార్చేసి లిక్కర్ స్కామ్లో పక్క దొంగ నువ్వు. అట్లాంటిది జగనన్నను ఏదో ఒక కేసులు ఇరికిచ్చి జైల్లో పెట్టాలని చూసావు. నీ అబ్బా తరం కూడా కాదు, గుర్తుపెట్టుకుని మళ్ళీ జన్మెత్తినా కానీ జగనన్న మీద కేసులు పెట్టాలంటే చాలా కష్టము అసలుకు. ఏమవుతుందంటే మరి ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగనన్న అన్ని లెక్కలు తీసినాడు. ఒక్కొక్కడికి ఒక్కొక్కటి చెమటలు పట్టినాయి. లెక్కలు తీసేసినాడు. ఏమని లెక్కలు తీసినాడు? 390 మంది హత్య చేయబడ్డారు. ఈ పచ్చ కుక్కలు, ఈ కూటమి ప్రభుత్వం తరపున ఈ పచ్చ కుక్కలు 390 మందిని పొట్టన పెట్టుకున్నారు. కుక్కలు, పొరంబొక్కి కుక్కలు. 766 మంది కార్యకర్తలపై దాడులు చేసినారన్నమాట. దాడులు చేసి ఏం చేసినారు మరి, 2466 మంది అక్రమ కేసులు పెట్టినారన్నమాట కార్యకర్తల మీద. ఈ సోషల్ మీడియా అంట, వాళ్ళంట, వీళ్ళంట అన్నీ మొత్తం అంతా పెట్టేసినారు. మరి ఏముంది, 11 మంది జర్నలిస్టుల మీద దాడులు, మరి 8 మంది జైల్లో. ఇవన్నీ జగనన్నకు తెలియదు అనుకుంటున్నావు చంద్రబాబు. ఫస్ట్ జగనన్న అంటే ఏమనుకో, ఒక బ్రాండ్. జగనన్న అసలు ప్రతి ఒక్కటి లెక్కలు తీసేసరికి నువ్వేం చేసినావు వణుకుతుంది. అసలు నీ మీద ఎందుకు కేసు పెట్టకూడదు? నువ్వు జగనన్న మీద లిక్కర్ కేసు, అది ఇది తోటకూరని కేసు పెట్టాలని, అక్రమ కేసు పెట్టాలని చూసినావు. నీ మీద పక్కగా కేసు ఎందుకు రివర్స్ పెట్టకూడదు? నువ్వు ఆల్రెడీగా బెయిల్లో ఉన్నావు కాబట్టి నీ మీద ఎందుకు కేసు పెట్టకూడదు? మరి పెట్టాలి. నువ్వు పక్క జైల్లో, నువ్వు చచ్చిపోయినా కానీ నీ కొడుకు మీద కేసులు ఉంటాయి. నీ కొడుకు మీద కేసులు పక్కగా ఉంటాయి. నీ కొడుకు చచ్చిపోయినా నీ మనవడు ఉన్నాడు, వాడు దేవాంశ, వాని మీద కూడా కేసులు ఉంటాయి. నువ్వు అనుకుంటా లోకేష్ కూడా ఏం అనలేదు అనుకోద్దు. లోకేష్గా నీ నాయన చచ్చిపోయినా కానీ నీ మీద కేసులు ఉంటాయి. అదే కేసులు రివర్స్ అవుతాయి. నువ్వు చచ్చిపోయినా నీ కొడుకు మీద రివర్స్ అవుతాయి. గుర్తుపెట్టుకో లోకేష్గా. నువ్వు అంతమందిని పొట్టాన పెట్టుకొని జగనన్న మీద అక్రమ కేసులు పెడతావా? నీకు అంత ధైర్యమా? అసలుకు పెట్టి చూడండి. జగనన్న ఏంటో సవాల్ విసిరినాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే వెళ్ళు, దమ్ము ధైర్యం ఉంటే నిరూపించు. అది అర్థమవుతుందా? దొంగతనం చేసినోడు ఎప్పుడు దొంగగానే ఉంటాడంట. సింహంలా బతికినాడు సింహంలాగా సవాల్ విసురుతాడు. అది జగనన్న ధైర్యం అంటే. అర్థమవుతుందా? ఒక నాయకుడు ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్య తిరిగే నాయకుడు ఎప్పటికీ జనాలకు భయపడతాడు, కానీ నీ ఎట్లా చెంచాగాలకు భయపడాడు. అర్థమవుతుందా? జగనన్న అసలుకు ఒక మాస్ లీడర్. ఆయన ప్రజల సంక్షేమ ప్రతినిధి. ఆయన సంక్షేమం చేస్తూ ఆయనకు ఒక దిక్చూసిలాగా ప్రజలకు చూపిస్తున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? జగనన్న మీద దుమ్ము ఎత్తిపోస్తావా? పెట్టు చంద్రబాబు. నువ్వు లిక్కర్ స్కామ్ ఏ స్కామే, అన్ని స్కాములు, ఈ పోలీస్ కుక్కలు అన్నీ చూడండి ఏం చేస్తాడో జగనన్న. కడిగి ఒక్కొక్కడికిలా మంత్రులు కానీ ఎవరికైనా ఉచ్చలు పడతానే ఒక్కొక్కడికి, మంత్రులు కొడకలకు. నువ్వే 1,39 లక్షల 39,000 కోట్లు. అప్పటికే 12 నెలలకే నువ్వు అంత అప్పులు చేస్తావా? మరి జగనన్న 5 ఏళ్లలో 3 లక్షల పైన అంతే అప్పు చేసిన. నువ్వు సంవత్సరానికే 1 లక్ష పైన దాటేసినవే. దాదాపుగా ఇంకొక 3 నెలలు ఉంటే 2 లక్షలు దాటేస్తావేమో. 4 సంవత్సరాలు క్లియర్గా నువ్వు 5 లక్షలు వచ్చేస్తావు. 5 లక్షలు 10 లక్షలు నువ్వు చేస్తావు. జగనన్న కాదు. అర్థమవుతుందా? నువ్వు జగనన్న అంటావా? రాసి పెట్టుకోండి. జగనన్న 2029లో కానీ
27 కానీ జమిలీ ఎన్నికలు వచ్చినాయి అనుకోండి మీకు, అబ్బా నా సామిరంగా మీకు ఏం చేయాలంటే మీ మీద చూడు ఇంకా జగన్ ఎట్లుంటుందో. జగన్ అంటే ఆషామాష కాదు, ఎక్కిలి నవ్వులు అది కాదు. ఆయన ఒక్కసారం బాణం వదిలితే అది గుచ్చుకుంటూ ఖచ్చితంగా గుచ్చుకుంటుంది. ఆయన మాటలు, ఆయన పద్ధతి, ఆయన బిహేవియర్ వెరీ గుడ్ పర్సన్. ఆయన అర్థమవుతుందా? మీలాగా కుక్కలాగా మొరగడము, పచ్చ కుక్కలను అడ్డం పెట్టుకొని, పచ్చ చాలను అడ్డం పెట్టుకొని కుక్కలాగా మొరగడం కాదు జగనన్న. దట్ ఈజ్ జగనన్న. అర్థమవుతుందా? టిష్యూ పేపర్లను, టాయిలెట్ పేపర్లను అడ్డం పెట్టుకోవడం కాదు. టిష్యూ పేపరు, టాయిలెట్ పేపర్ దానికి తక్కువ, టిష్యూ పేపర్ టాయిలెట్ పేపర్ కొంటే టిష్యూ పేపర్ తక్కువ అన్నట్లుగా మీ ఛానల్, కుక్క ఛానళ్ళు ఎన్ని ఛానల్ ఉన్నాయి, ఆ ఛానల్ అందరి చెంచా ఛానల్ అందరి ఇంటికి కూడా పీకలేరు జగనన్న. అర్థమవుతుందా? మీకు కొడకల్లారా జగనన్న మాత్రం రావాలి. మీకు మాత్రం వదలు చూసుకోండి, అది మాత్రం పక్క రాసి పెట్టుకుంటారు. ఒక్కొక్కటి ప్యాడ్ వాడైతే వెహికల్ సెషన్ అవుతున్నావురా, ఏం పీకలేనుగా, నెక్స్ట్ నన్నే టార్గెట్ చేస్తాను నువ్వు అనుకుంటావు. ఖచ్చితంగా నువ్వు టార్గెట్ అవుతావు. ప్రజల విషయంలో, ఆర్డర్ల విషయం ముందు నువ్వు టార్గెట్ అవుతారు. లోకిగాడు మా కార్యకర్తల మీద, సోషల్ మీడియా కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడులు చేసి చంపించి రెడ్ బుక్ అడ్డం పెట్టుకొని, బొంగుల బుక్ అడ్డం పెట్టుకొని మీరు చేసినారు. మిమ్మల్ని మాత్రం వదలరా. అది మాత్రం జగనన్న అన్నీ కడిగి పడేసినారు. మొత్తం లెక్కలు ప్రూఫ్ మొత్తం చూపించేసినాడు, బ్రాండ్లతో సహా మొత్తం. నువ్వు ఏం దోసక తింటున్నావో, లంచాలు తింటున్నావో, లిక్కర్ స్కామ్లలో ఏమేమి తిన్నావో, ఎన్ని ప్రభుత్వాలు పెట్టింది కాక ప్రైవేటుకి అప్పగించి మొత్తం డబ్బులు దోసుకొని తింటున్నావు నువ్వు, నీ కొడుకు. చూసుకోండి ఇంకా. నువ్వు అనుకుంటున్నావు చంద్రబాబు, నువ్వు జైల్లో పర్మనెంట్. నువ్వు అర్థమవుతుందా? నాకేమి నీ స్టైల్ తెచ్చుకో. ఈసారి జగన్ వచ్చి అనుకో, నీ స్టైల్ గీలన్నీ అంతే. స్టైల్ గీలు ఈసారి ఇంకా అవి ఉండవు. కేసు నడవాల్సిండేదే. అది అర్థమవుతుందా? నువ్వు మాత్రం శాశ్వతం జైలే, గుర్తుపెట్టుకో. రాజమండ్రి పక్కా జైలు. ఇంతకుముందు జైలు ఆ జైలుని కూర్చోపెడతాం నేను. ఈసారి నాటకాలు ఆడి బెయిల్ మీద వచ్చి కథలు పడి, నాకు అది నచ్చింది, ఇది నచ్చింది, తోటకూర అని చెప్పి ఈసారి మాత్రం అంత సీన్ లేదు. ఈసారి నువ్వు దొంగ నాటకాలు, ప్రజలకు మోసం చేసి, లేనివి చెప్పి, అబద్ధాలు చెప్పి, అంతిస్తా ఇంతిస్తా, సృష్టించి 10 రూపాయలు ఇస్తా, జగన్ 10 ఇస్తే నేను 15 ఇస్తాను చెప్పిన తప్పుడు కుతలు కూసి ఇప్పుడు ప్రజలకు పంగనామాలు పెట్టి ఒక్కొక్క నా కొడుకు ఫ్లైట్లలో, వాడికి వీడికి ముగ్గురికి ఫ్లైట్లలో తిరుగుతారా మీరు? ప్రజల సొమ్ము దూసుకుంటూ ఉండాలేంట్రా మీకు. కక్కిస్తాలేండి. ఒరే లూకిగా, నిన్ను మాత్రం నీ చెంచా కొడకలను నోరు పారేసి ఇచ్చనవరా నా కొడక. నువ్వు మాత్రం నా కొడక, నిన్ను మాత్రం వదలు చూసుకో. పిచ్చముండా కొడకను, ఒరే పచ్చ కుక్క. రామాయణ అడిగితే అది ఇది 15,000, నీకు 15, నీకు 45, నీకు 15, నీకు 15, నీకు 45, నీకు 45, నీకు 18,000 అని తప్పుడు కూతురు కూర్చున్న బోకర్ నా ముండలు, అన్ని బోకర్ నా కొడుకులు. ఇప్పుడు మాట్లాడండి, చెప్పుతో కొడతారు జనాలలో పోతే. అర్థమవుతుందా? పద్ధతిగా ప్రజలకు ఏం చెప్పినారు, మేము ఏం చెప్పినాం, ఏం చెయ్యాలి అది ఆలోచించుకోండి. మేము పథకాలు నెరవేర్చినామా లేదా? మేము పథకాలు చెప్పే ముందు మేనిఫెస్టో చెప్పే ముందు ఏం చేయాలి, అది నెరవేరుతాయా లేదా, దాని బడ్జెట్ ఎంత, లోడ్ బడ్జెట్ ఎంత అవుతుంది, ఒక్కొక్క మేనిఫెస్టో, ఒక్కొక్క దాంట్లో ఒక పథకానికి ఎంత అవుతుంది, ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది, అది ఆలోచించకుండా నోటుకొచ్చిన కూతలు కూసుకుంటా మేనిఫెస్టోలో పెట్టి ఇది నెరవేరుస్తాము, అది ఇస్తాము, ఇది రైతుకి 26,000 అంట. అప్ప చెప్తా ఆగండి, చెప్తా మీ కథ. 2020 జమిలీ ఎన్నికలు రావాలా కోరుకుంటున్నాం రా. చంద్రబాబు, నువ్వు మాత్రం ముసలి కుక్క, నువ్వు మాత్రం ఖచ్చితంగా పోతావు, గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? చాలా ఎక్కువ చేస్తున్నావు నువ్వు. రప్పాడిచ్చాడు జగనన్న. ఇప్పుడు మాట్లాడండి ఒక్కొక్క కుక్క నా కొడుకులు. అర్థమవుతుందే?